హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. ఈరోజు యాక్చువల్గా మన ఛానల్లో అయితే సండే కదండి, ఒక హర్రర్ స్టోరీ ఉండాలి కదా, అది వస్తుందండి. ఈవినింగ్లోగా పెడతాను. అండ్ యాక్చువల్గా ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నానండి ఫస్ట్ టైం ఛానల్లో, బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానండి, సారీ. ఈరోజు షష్ఠి కదండి, సుబ్రహ్మణ్య షష్ఠి అండి. ఈరోజు ఎంత విశేషమైన రోజు అంటే, ఈరోజు ఒక వ్లాగ్ అయితే పెట్టానండి. నేను చేసుకున్న పూజా విధానము అంతా నాకు తెలిసిన మొత్తంలో నేనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా మనం సంతానం కోసం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అండ్ అనారోగ్య సమస్యలు, పిల్లలకి ఉద్యోగం రావటం లేదని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. వాళ్ళైతే ఇలా మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదంటండి. కాకపోతే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఉద్యోగం కోసం చాలా వేచి చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఈ షష్ఠి రోజు. ఇంకా అప్పు సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు. ఎంత సంపాదిస్తున్నా సరే నిలవటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది చాలా మంచిదంటండి. నేను తెలుసుకొని చేస్తున్నానండి. ఇంకా ఇదిగోండి, ఇలా మనకి ఎక్కువగా రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉండే దగ్గర ఇలా నాగదేవతల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారండి. సుబ్రహ్మణ్య స్వామిని ఇలా ఈ ప్రతిమలలో 2 పాములు కలిపి ఉండేదండి. పెన వేసుకొని ఉంటాయి కదండి 2 నాగసర్పాలు. సో అలాంటి విగ్రహాన్ని ఎంచుకోవాలండి. ఎంచుకొని ఇలా మొత్తం వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకంటే ముందు ఎవరైనా ఇక్కడ పూజ చేసి ఉంటారు కదా, అందుకు మన కోసం ప్రత్యేకించి మనం తెచ్చుకున్న వాటర్తో మొత్తం విగ్రహాన్ని నీట్గా ఎక్కడ వాటర్ అనేది తడి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలండి. అలా వాటర్తో అభిషేకం చేసిన తర్వాత పాలుతో అభిషేకాన్ని చేసుకోవాలండి. ఇగోండి, ఇలా పాలతో ఎక్కడ ఏ బొరులు అనేవి ఏం ఉండకూడదండి. మొత్తం అంతా తడవాలి పాలతోటి. నాగసర్పాలు 2 వెనక్కి ఉన్న ప్రతిమ చూడండి, పైన చిన్న శివుడి ప్రతిమ కూడా ఉంటుందండి, శివలింగాకారము. సో నేను ఇలా ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎంచుకున్నానండి, ప్రతిమని ఎంచుకుని ఇలా పాలతో అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా నీళ్ళతో మరలా మొత్తం కడగాలండి. విగ్రహాన్ని మొత్తాన్ని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు విగ్రహం మొత్తానికి పసుపుని ముందుగానే వాటర్లో బాగా మిక్స్ చేసుకొని తెచ్చుకున్నానండి. లేదు అంటే మీరు అక్కడికి వెళ్ళి వాటర్లో కొంచెం పసుపు వేసుకొని ఇలా మొత్తం ప్రతిమ అంతా అప్లై చేసుకోవాలండి. కొంతమంది గంధంతో కూడా రాసుకుంటారండి. పసుపు కానీ గంధం కానీ ఏదైనా వాడొచ్చండి, ఏదైనా పర్వాలేదంట. సో నేనైతే ఈ పూజ గురించి అంతా తెలుసుకొనే వెళ్ళానండి. ఎటువంటి కోరిక ఉన్నా సరే సంకల్పించుకొని ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే అంట ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దక్కుతుందంటండి. నేను చాలామంది దగ్గర విన్నాను. ఇంకా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రానే వచ్చిందండి. ఒక్కొక్కసారి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మంగళవారం రోజు పడుతుందంటండి. అది చాలా విశేషమైన రోజు అంట. ఈరోజు ఆదివారం కదండి, ఆదివారం ఇలా షష్ఠి పడిందండి. ఇంకా ఈ పూజ గురించి నాకు ఇంకా ఆ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి చెప్పారా అన్నట్టుగా నిన్ననే తెలిసిందండి. సో వెంటనే ఇంకా నేను లైవ్ అనేది క్యాన్సిల్ చేసుకొని ఈ పూజ అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇగోండి, ఇలా విగ్రహం మొత్తం పసుపుతో మొత్తం అలంకరించుకున్న తర్వాత బొట్లతో అలంకరించుకోవాలండి. కుంకుమ బొట్లతో మొత్తం విగ్రహం అంతా అలంకరించుకుంటున్నాను. ఎక్కడ పసుపు అనేది మొత్తం అప్లై చేయాలండి. ఎక్కడ అసలు ఖాళీ ప్లేస్ అనేది ఉండకూడదు. సర్పాలు మొత్తం పసుపుని అప్లై చేసుకోవాలండి. విగ్రహాల్లో మీకు ఏ విగ్రహాన్నైనా మీరు ఎంచుకోవచ్చండి. కాకపోతే ఇలా 2 నాగసర్పాలు కలిపి ఉండే విగ్రహాన్ని ఎంచుకోమని చెప్తారండి. దాంపత్యానికి, అన్యోన్యతకి, ఇంకా సంతానంకి అయితే చాలా మంచిదంటండి. ఇవి ఒక 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటారంటండి. 21 వారాలు చేసుకుంటారంట. ఎవరికి ఎంత చేయగలిగితే అంతలో అండి. ఈ షష్ఠి రోజు అయితే ప్రత్యేకంగా పూజ చేసుకుంటారండి. ఇంకా ఈ షష్ఠి రోజు యాక్చువల్గా విఘ్నేశ్వరుని యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేనైతే ఇలా బొట్లు పెడుతూ ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అనుకుంటున్నానండి. ఇంకా మీకు కావాలి శ్లోకాలు అని అనుకుంటే వస్తే చదువుకోవచ్చండి, లేదంటే ఫోన్లో బుక్లో ఏదైనా చూసి చదువుకోవచ్చు. ఇదిగోండి, ఇలా బొట్లతో మొత్తం అలంకరిస్తున్నానండి. తర్వాత కింద కుబేర్ని ముగ్గు వేసుకుంటున్నాను. అండ్ పద్మ ముగ్గు కూడా ఒకటి వేసుకున్నానండి. మీకు ఏ ముగ్గు అలవాటైతే ఇష్టమైతే ఆ ముగ్గు వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలాగా అలంకరించుకోవాలి. ఈ పూజ విధానం అనేది ఉదయం 8 గంటల లోపైన చేసుకోవచ్చు అంట, లేదంటే సాయంత్రం సమయంలో, సంధ్యా సమయంలో అయినా సరే చెయ్యొచ్చు అంటండి. సో నేనైతే పొద్దున్నే నాకు కుదురుతుంది అని చెప్పి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయానండి. ఇంక ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకుంటున్నానండి. ఈ పువ్వులే ఆ పువ్వులే ఉండాలని పర్టికులర్గా నాకైతే తెలియదండి. బట్ నా దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న పువ్వులను అయితే తీసుకొని వెళ్ళి అలంకరించుకుంటున్నానండి.
ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏవైనా పువ్వులు ప్రత్యేకంగా అలంకరించేది ఉన్నది అని మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఈసారి ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు నేను ఆ పువ్వులను యూజ్ చేస్తాను. అండ్ ఈరోజు అయితే నాకు ఈ పూజలు ఇవి అనేది పెద్దగా తెలియదండి. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో నేను తెలుసుకున్నది, నేను ఏ విధంగా ఈరోజు పూజ చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఈ వీడియో మీకు రీచ్ అయ్యింది అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి మీకు ఈ వీడియోను పంపించారు అనేటట్టుగానే స్వీకరించండి. ఎందుకంటే అన్ని వీడియోలు వస్తూ ఉంటాయండి. ప్రత్యేకించి మన కోసం ఇలా దేవుడి వీడియో రావడము అనేది అది దైవి యొక్క నిర్ణయం అయ్యి ఉంటుందండి. నేనైతే అలా నమ్ముతాను. ఇంకా అందుకనే మీకు కూడా ఈ పూజా విధానం అంతా చేసుకునే వాళ్ళు ఉండరు కదండి. వాళ్ళకి కొంచెం పని అవ్వచ్చు, లేదా ఆఫీస్ అవ్వచ్చు, వర్క్ బిజీ అవ్వచ్చు. అందరూ ఇలా చేసుకోలేరు. అట్లీస్ట్ మనం చేసేది చూసిన వాళ్ళకి కాస్త ప్రతిఫలం దక్కుతుంది కదండి. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేశానండి ఆ థాట్తోనే. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన నెంబర్ ఏదంటే 6 అంటండి. సో అందుకనే నేను ఒక ప్రమిదిలో 3 ఒత్తులు, ఇంకో ప్రమిదిలో 3 ఒత్తులు, మొత్తం 6 ఒత్తులు అయితే వేసుకున్నానండి. మనం పువ్వులు పెట్టినా సరే 6 రకాల పువ్వులు పెడితే చాలా మంచిదంటండి. ఇంకా మనం పెట్టే ప్రసాదం కూడా 6 అనే సంఖ్య వచ్చేటట్టుగా చూసుకోవాలండి. అండ్ ప్రదక్షిణలు కూడా మనం 6 చేయాలంట. ఇగోండి నేనైతే నెయ్యితో దీపాలు వెలిగించుకుంటున్నానండి. నువ్వుల నూనెతో అయినా సరే వెలిగించుకోవచ్చు. ఒకటి నెయ్యి, ఒకటి నువ్వుల నూనె ఇలా అయినా సరే పెట్టుకోవచ్చు అంటండి. అంటే నాగదోషాలు ఉన్నా సరే పోతాయంట. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంత ప్రత్యేకమైనదంటండి. కుబేరునికి సంబంధించి ఏదో కథ కూడా ఉంటుందంటండి ఈ షష్ఠి రోజు. సో అందువల్ల మనం అప్పులో భారీ అయిన ఉన్నా, లేదు ఎక్కువగా మనం వస్తున్నది ఇంట్లో నిలవటం లేదు అన్న సమస్యలు ఉన్నా సరే ఎక్కువగా తీరిపోతాయంటండి ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి కనుక మనం పూజ చేసుకుంటే. ఇంకా ఇగోండి ఇలా 2 దీపాలు వెలిగించుకున్నాను కదండి. ఇంకా దీపాలు వెలిగించుకున్న తర్వాత అగరబత్తులతో ధూపారాధన కూడా చేసుకుంటున్నానండి. ఉద్యోగం రావటం లేదు అని చెప్పి చాలామంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారండి. 0.5, 0.1 ఇలా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే వితిన్ మంత్స్లో వాళ్ళ యొక్క రిజల్ట్ని పొందుతారంటండి. అనుకునేది తప్పకుండా నెరవేరుతుందంట సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే. ఇంకా నేను ఈ రోజుకి నాకు ఇలా కుదిరిందండి. సో అందువల్ల ఈ పూజను నేను చేసుకుంటున్నాను. ఇంకా నేను ప్రసాదంగా అయితే నువ్వుల ముద్ద తీసుకొచ్చానండి. అవి 6 ఉండలుగా చేసుకొని పెడుతున్నానండి. మీరు ఏ ప్రసాదం తీసుకొస్తే ఆ ప్రసాదం అండి 6 అనే సంఖ్య వచ్చేటట్టుగా చూసుకోవాలంట. సో నేనైతే నువ్వుల ముద్ద పెట్టుకుంటున్నానండి. 6 ఉండలుగా చేసి పెడుతున్నాను. ఇవ్వండి ఇలా 6 ఉండలుగా పెట్టుకోవాలి. ఇంకా మిగతా ప్రసాదం కూడా స్వామివారి దగ్గర పెట్టేశానండి. ఇంకా ఇలా ప్రసాదం, దీపం, పువ్వులతో అలంకరణ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ధూపాన్ని ఇద్దాం అనుకుంటున్నానండి విగ్రహానికి. ధూప నైవేద్యాలతో మనం పూజ చేయాలి కదండి. ఇగోండి 3 అగరబత్తులు అయితే వెలిగించుకొని ధూపాన్ని అయితే ఇస్తున్నానండి. ఈ పూజా విధానం అయితే నేను తెలుసుకొని చేశానండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైము సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం అయితే. ఇంకా నాకు మా అపార్ట్మెంట్లో మా అమ్మగారు అని చెప్పాను కదండి, ఆవిడ సలహా ఇవ్వడంతో నేనైతే ఈ పూజని ఈరోజు చేసుకుందామని సంకల్పించుకున్నానండి. నా సంకల్పానికి తగ్గట్టుగానే ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజ అయితే చేసుకోగలుగుతున్నానండి. నాకు తెలిసిన మొత్తంలో చేస్తున్నాను. నేను ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి. తెలుసుకొని ఇంకొకసారి పూజ విధానంలో ఎక్కడ మిస్టేక్ జరగకుండా చూసుకుంటానండి. అండ్ ఇంకా జవ్వాది పౌడర్ అయితే వేస్తున్నానండి. సువాసన మంచిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి జవ్వాది పౌడర్ అనేది. ద్వీపాల్లో వేసుకుంటున్నానండి. కొంచెంగా వేశాను. తర్వాత పూజతో నాకు తెలిసిన కొన్ని స్తోత్రాలు చదువుకుంటున్నానండి. స్తోత్రాలు ఏమీ తెలియలేని వాళ్ళు ఓం విఘ్నేశ్వరాయ నమః అని కూడా అనొచ్చు అంటండి ఈ షష్ఠి రోజు. లేదా సుబ్రహ్మణ్య స్వామి నమః అని కూడా అనొచ్చు అంటండి. సో మీకు తెలిసిన శ్లోకాలతో ద్వీపానికి ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత దీపారాధన ఇచ్చిన తర్వాత పూజని ఇలా శ్లోకాలతో కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకొని ఇప్పుడు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నానండి. 6 ప్రదక్షిణాలు చేస్తున్నాను నేను. 11 చేసుకోవచ్చు, 21 చేసుకోవచ్చు అండి. 6 అనే సంఖ్య స్వామివారికి ఇష్టమని చెప్పి 6 ప్రదక్షిణాలు అయితే నేను చేశానండి. ఇదిగోండి చుట్టూ అన్ని నాగప్రతిమలు ఉంటాయండి. రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉన్న దగ్గరండి ఇలా ఈ నాగప్రతిమలన్నీ ఉంటాయి. ఎవరెవరు ఏవేవి సమస్యలతో ఉన్నారు ఏంటి అనేది చూసుకొని వాళ్ళు వచ్చి ఇలా నాగప్రతిమలకైతే చేసుకుంటూ ఉంటారండి పూజ. చాలామంది వస్తారండి ఇక్కడికి. చాలా ఫేమస్ ఈ టెంపుల్ అండ్ బాగుంటుంది కూడా అండి టెంపుల్. ఇది మేమున్న దగ్గరలోనే ఉందండి ఈ టెంపుల్. సో నేను ఇక్కడికి వచ్చాను.
ఇంకా ఇలా నాగప్రతిమలు లేవు అనేవాళ్ళు అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుందండి ప్రతి గుళ్ళోనూ, అక్కడైనా సరే వెళ్ళి మనం పూజ చేయించుకోవచ్చండి. ప్రతి శివాలయంలో ఈ నాగప్రతిమలతో ఉన్న విగ్రహాలు ఉంటాయండి. ఒకవేళ లేని యెడల అలా సుబ్రహ్మణ్య స్వామికి అయితే మనం విగ్రహానికి వెళ్ళి పూజ చేసుకోవచ్చండి. ఇలా నేను 6 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు కూడా ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అని చెప్పి అనుకుంటున్నానండి. ఓం విఘ్నేశ్వరాయ నమః అని కూడా అనొచ్చంటండి. ఇంకా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత నేను చేసే పూజా విధానంలో ఏ తప్పులు ఒప్పులు ఉన్నా సరే నన్ను మన్నించు స్వామి అని చెప్పి నా సంకల్పాన్ని అయితే చెప్పుకున్నానండి. తర్వాత హారతి అయితే లాస్ట్లో ఇస్తున్నానండి. ఇగోండి ఇలా ఇంకా కిందన పెట్టేస్తున్నాను. హారతి పెట్టేసి స్వామివారికి వాటర్ చిలకరించేసి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని చెప్పి సంకల్పం చేసుకున్నానండి. ఇలా వాటర్ చిలకరించుకొని ఇప్పుడు మీరు ఏదైతే కోరుకోవాలనుకుంటున్నారో మనసులో కోరుకొని ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి గారికి చెప్పి మనం వెళ్ళాలండి. మనం కోరుకున్న కోరిక నెరవేరితే 11 వారాలు మంగళవారాలు లేదా 21 మంగళవారాలు అలా పూజ చేస్తానని చెప్పి సంకల్పించుకోవాలంటండి. సో మీకు ఏదైనా కోరికలు ఉన్నా ఈరోజు పూజ చేసుకోలేని వాళ్ళు ఇలా వీడియో చూసి వీడియోలో స్వామివారికి సంకల్పించుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందండి. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా ఈరోజు కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందంటండి. ఉద్యోగం కోసం సంతానం కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారని సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందంటండి. ఇంకా ఇలా పూజ చేసుకొని ఒక 2 నిమిషాలు గుళ్ళో కూర్చొని ధ్యానం చేసుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్ళానండి. ఇది నేను చేసిన సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం అండి. ఎక్కడైనా నేను ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే కనుక మీరు నాకు తెలియజేయండి. నెక్స్ట్ టైం నేను స్వామివారి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ చేయకుండా చూస్తానండి. ఫస్ట్ టైం పూజ అయితే చేసుకున్నానండి. మీరు కూడా ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని మీరు ఏదైనా ఇబ్బందితో ఉన్నా లేదా ఏది కోరికతో ఉన్నా సంకల్పించుకుంటారని అనుకుంటున్నానండి. వీలైన వాళ్ళు పూజ చేయడానికి వెళ్తే ఇంకా మంచిదండి. ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత మనకి ఇగోండి ఇక్కడ మొత్తం అన్ని శివలింగాలు ఉంటాయండి. 108 శివలింగాలు ఉంటాయి. కావాలంటే వాటి అన్నిటికీ అభిషేకం చేసుకుంటారండి. పెద్ద శివలింగం ఒకటి ఉంటుందండి. నేను ఇంకా టైం లేక పెద్ద శివలింగానికి అభిషేకం చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నానండి. ఇంటికి బయలుదేరిన తర్వాత ఈరోజు తెల్ల ఆవు మనకి కనిపిస్తే చాలా మంచిదండి. ఇంకా అది దైవ నిర్ణయమే అండి. నేను ఇంటికి వచ్చే త్రోవలోనే మా ఇంటి దగ్గరికి తెల్లగా వచ్చిందండి. దానికి పాలకూర, క్యారెట్, బర్బాటి ఇలా తినిపించానండి. క్యారెట్ తినిపిస్తే చాలా మంచిదంట. ఇంకా ఆవులో అన్ని దేవతలు కలిసి ఉంటాయండి. ఆవు పొట్టన తాకితే సకల దేవతలని తాకినట్టు అవుతుందండి. అందుకు ఇంకా ఇలా తినిపించిన తర్వాత ఈ గోమాతకి నేను దండం పెట్టుకున్నానండి. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన వెంటనే గోమాత ఇలా ఇంటి ముందే ఉండటం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. భగవంతుడు ఆశీర్వాదం నాకు దక్కిందన్న హ్యాపీనెస్తో ఉన్నానండి. ఇదే అండి ఈరోజు నేను చేసుకున్న పూజా విధానం అండి. సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానము. ఇలా ఆవుకి తినిపించిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రసాదం కేవలం మనం ఇంట్లో వాళ్ళమే తినాలంటండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ నా పూజ కూడా బాగానే చేశాను అనుకుంటున్నానండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.